హలో అండి అందరికీ వీడియోలో ఒక మంచి హెల్తీ ఇంగ్రీడియంట్తో మీకు హల్వా ఎలా చేసుకోవాలైతే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి చిలకడ దుంప హల్వా అండి. మనం స్వీట్ పొటాటో అంటాం కదా, అది ఇప్పుడు మనకి ఈ సీజన్కి అయితే ఎక్కువగా మార్కెట్లో అయితే దొరుకుతుందండి. నీళ్ళ దగ్గర కూడా అమ్మడానికి వస్తూ ఉంటారు. ఈ స్వీట్ పొటాటోని మనం బాయిల్ చేసుకొని కాల్చుకొని తినడమే కాకుండా ఈ విధంగా చాలా టేస్టీగా మనం హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఈ హెల్తీ అయిన చిలకడ దుంప హల్వాను ఎలా తయారు చేసుకోవాలైతే వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దాని కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి నేను ఒక 1/2 కిలో వరకు చిలకడ దుంపలైనా బాయిల్ చేసుకున్నానండి. కుక్కర్లో వేసి 1 విజిల్ అయితే వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను. అండ్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. బాయిల్ చేసేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదు. ఒక చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పీల్ మొత్తం అయితే తీసుకోవాలండి. ఈ విధంగా పీల్ అనేది తీసేసుకున్న తర్వాత ఈ చిలకడ దుంపలకి అండ్ ఈ స్వీట్ పొటాటోకి మొత్తం వచ్చేసి ఈ విధంగా మనము ఒక మ్యాషర్తో కానీ లేకపోతే ఈ ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో కానీ మొత్తం ఈ విధంగా మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి. మనకు గడ్డలు అలాగా ఏం లేకుండా బాగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలండి. అండ్ మిక్సీలో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. మిక్సీలో అయినా వేసుకుంటే మెత్తగా అని, లేకపోతే ఒక 2-3 పల్స్ వచ్చేంత వరకు తిప్పుకొని ఆఫ్ చేసేసి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు గీ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు అండ్ కిస్మిస్ అనేవి ఇవి 2 వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. మీరు బాదం కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ మన చాయిస్ డ్రై ఫ్రూట్స్ అయినా ఏవైనా మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 3-4 డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జర్ ఉన్న వాళ్ళైతే. చూడండి, ఇదే గీలో వచ్చేసి ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని అయితే వేసుకున్నానండి. అదే సుజీ అంటారు కదా, దాన్ని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఆ విధంగా వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు అనేవి రోస్ట్ చేసుకోవాలి. ఈ రవ్వను సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి చిలకడ దుంప, ఇది మొత్తం వేసేసుకోవాలి. ప్లేట్లో ఉన్నది మొత్తము ఈ కడాయిలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం చూడండి, ఈ విధంగా మనకి ఏమైనా చిన్న చిన్న గడ్డలు అలాంటివి ఏదైనా కనిపిస్తే మొత్తం ఈ విధంగా స్పాచులాతో మొత్తం ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలండి. లేకపోతే మీరు మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అయితే చేసుకోండి. మిక్సీలో వేస్తే అంటే టేస్ట్ అయితే రాదండి. అందుకు నేను ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేశాను. అండ్ నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు అనేవి తీసుకోండి. పాలు అనేవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇది మొత్తము బాగా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. అంటే ఇవి ఉండలు లేకుండా బాగా మెత్తగా స్మూత్గా అనేది ఉండాలి. అందువలన నేను పాలు అనేవి యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఒకేసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా ఒక 2 బైట్స్గా వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. మనకు స్వీట్నెస్ కోసం చక్కెర కాకుండా మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవడం వలన మనకు ఐరన్ అనేది ఎక్కువగా అయితే ఉంటుందండి. మనకు ఈ పొటాటోలో కూడా మంచిగా పోషకాలు అనేవి చాలా పుష్కలంగా అయితే ఉంటాయండి. దీంట్లో ఎక్కువగా ఫైబర్, మెగ్నీషియం అలాంటివి ఎక్కువగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం స్మెల్ కోసం వచ్చేసి యాలకుల పొడిని వేసుకోవాలి. వేసేసుకొని బాగా మొత్తం అయితే బాగా చూడండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కొంచెం బాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఈ విధంగా బాగా కలుపుకునేటప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు గీ అనేది యాడ్ చేసుకోండి. మీరు డైట్లో ఉన్నారు అనుకోండి, గీ ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం నేను స్టార్టింగ్లో వేసాను కదా, ఒక 2 స్పూన్స్ నెయ్యి వరకు అది వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కోసం అయితే ఇంకో 2 స్పూన్స్ వరకు ఇప్పుడు అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అనేవి, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొంతమంది చిలకడ దుంపతో పాయసం అనేది కూడా తయారు చేస్తారండి, అలా అయినా చేసుకోవచ్చు.
నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి హల్వా అయితే తయారు చేశాను. అండ్ ఇది చూడండి, మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక్కసారిగా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా మనకు హల్వా అనేది దగ్గర పడిపోయింది. నేను ఫుడ్ కలర్ అనేది ఏం వేసుకోలేదు. మనకు ఇలాగ విధంగా కలుపుకోవడం వలన మనకు కలర్ అయితే బాగా వచ్చింది. అండ్ బెల్లం యాడ్ చేసాం కదా, లాస్ట్లో దింపుకునేటప్పుడు ఏం చేశానంటే ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసేసి బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మనం బౌల్స్లో సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం బెల్లం అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ అయినా కూడా తినొచ్చు. ఇంకా దీంట్లో వచ్చేసి విటమిన్స్, మినరల్స్ వచ్చేసి పుష్కలంగా అయితే ఉంటాయండి. ఎవరైనా డైట్లో ఉన్నవారు కూడా టేస్ట్ చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.